ఫ్రెండ్స్, ఇది ఒక డెలివరీ బాయ్ జరిగిన ఒక రియల్ స్టోరీ. ఇది అతను బుకింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అతనికి ఇంటి సైడ్ ఏమైనా బుకింగ్ వస్తే వేసుకొని పోదామని వెయిట్ చేస్తూ ఉంటాడు. నైట్ 12 అవుతుంది. ఆ టైంలో అతనికి ఒక బుకింగ్ వస్తుంది. తన ఇంటి నుంచి ఒక 5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. సరే, ఈ బుకింగ్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదామని తను వెళ్ళి ఫుడ్ తీసుకొని డెలివరీ చేయడానికి వెళ్తాడు. కొంచెం ముందుకు పోగానే మొత్తం చెట్లు, మొత్తం అక్కడ ఏమి ఇండ్లు ఉండవు. తను ఏదో భయపడుకుంటూ అట్లా వెళ్తాడు. ఫుడ్ తీసుకొని వెళుతూ ఉంటాడు. ఒక 2 కిలోమీటర్ తర్వాత ఒక పాడుపడ్డ బంగ్లా, 12 అంతస్తులు. అది మొత్తం ఎలా ఉంటుందంటే మొత్తం వానకు తడిసి మొత్తం అనేది ఒక చెట్లతోటి నిండిపోయి ఉంటుంది. నల్ల కాలిపోయినట్టు ఉంటుంది. తను అక్కడికి వెళ్ళంగానే ఒక భయంకరంగా ఉంటుంది ఆ బిల్డింగ్. అది చూసి తను భయపడతాడు. ఏంటి, ఇందులో మనుషులు ఉన్నారా లేరా అని అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాడు కస్టమర్కి. కాల్ లిఫ్ట్ చేయరు కస్టమర్. తన అడ్రస్ ఇదేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తనకు మళ్ళీ కాల్ వస్తుంది. తను లేపి మాట్లాడుతాడు. మేడం, నేను లొకేషన్కి వచ్చాను. ఇక్కడ అంతా అడవిలా ఉంది. ఒక పాడుబడ్డ బంగ్లా ఉంది. ఇదేనా మేడం అని అడుగుతాడు. ఇదే అపార్ట్మెంట్ అని చెప్తాడు. మేడం, అసలు ఇలా మనుషులు ఉండరా లేరా మేడం? అసలు పాడుపడ్డట్టుంది బంగ్లా అని చెప్తాడు. ఇలా మనుషులు ఉన్నారు, 12 ఫ్లోర్కి రా. తను భయపడుతూ ఆ బిర్యానీ తీసుకొని మెల్లగా పైకి వెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకు పోయి చూస్తే లిఫ్ట్ ఉండదు. వాయం, ఇన్ని స్టెప్స్ ఎప్పుడు ఎక్కాలని భయపడుతూ తన మనసులో అనుకుంటూ పోతాడు. నేను ఇన్ని ఫుడ్ డెలివరీ చేసినా కానీ ఇట్లాంటి డెలివరీ నాకు ఎప్పుడు రాలేదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకు పోగానే తనకి ఏదో తన వెనక ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. తను తిరిగి చూస్తాడు వెనకకి. వెనక ఏమి ఉండదు. తను ఏదో మీ పాడవాడ బంగ్లా ఏమున్నాయో ఏమో అనుకుంటా తను అలానే వెళ్తాడు. కొంచెం ముందుకు పోగానే ఒక 5-6 ఫ్లోర్లు ఎక్కుతాం. ఎక్కి అక్కడ కూర్చొని ఆలోచిస్తాడు. ఏంటి, నా సావుకు వచ్చినట్టు అయింది. అనవసరంగా బుకింగ్ చేసుకున్నా. సైలెంట్గా ఇంటికి పోయినా అయిపో అని ఆలోచిస్తాడు. ఇంక ఎట్లయితే వచ్చినాం కదా అని తనకి అట్టి ఆ ఫ్లోర్కి వెళ్తాడు. వెళ్ళి కాలింగ్ బిల్లు కొడతాడు. కొట్టగానే లోపలి నుంచి సౌండ్ వస్తుంది. డోరు తీసే ఉంది, తీసుకొని లోపలికి రా అని చెప్తుంది. తను ఏంటి నన్ను లోపలికి రామంటుందని అతను షాక్ అవుతాడు. షాక్ అయ్యి సరేది అని డోర్ తీసుకొని వెళ్తాడు. మేడం, లోపలికి వచ్చాను, ఫుడ్ ఇక్కడ పెట్టా, అమౌంట్ ఇస్తే వెళ్ళిపోతాను అడుగుతాడు. అప్పుడు నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను, నువ్వు అక్కడ వెయిట్ చేస్తుండో, నేను డ్రెస్సింగ్ చేసుకొని వస్తాను చెప్తాడు. ఇక అతను టెన్షన్తో ఏంటి నన్ను ఇక్కడ కూర్చోమంటుంది అని ఆ టెన్షన్తో ఇల్లంతా చూస్తాడు. నీట్గా ఉంటుంది ఇల్లు. ఏంటి బయటంతా ఇలా ఉంది, ఇల్లు చూస్తున్నాము చాలా నీట్గా ఉందని తను టీవీ చూస్తూ ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ డెలివరీ బాయ్ అమ్మాయి దగ్గర చూస్తాడు. చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత అందంగా ఉంది ఏంటి అని. మరి చాలా అందంగా ఉంటుంది. ఒక ఎలా అంటే ఒక అప్సరసలా ఉంటుంది. తను చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఏంటి, ఈ పాడుపడ్డ బంగ్లాలో ఇంత మంచి అమ్మాయి ఉందా, నాకు ఇన్ని రోజు తెలియలేదని తను ఆలోచిస్తుంటాడు. తన దగ్గరికి వచ్చి హలో అంట. మేడం, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంటుంది. సరే డబ్బులు ఇస్తా కానీ నాకు రోజు ఇదే టైంకి నాకు బిర్యానీ తెచ్చిస్తావా అని అడుగుతుంది. అప్పుడు అతను ఆలోచిస్తూ మంచి అవకాశం, రోజు బిర్యానీ తీసుకొచ్చి తను ఎట్లన్నా కానీ లవ్లో పడేసుకుంటూ సరిపోతుంది అని ఆలోచించుకొని ఓకే మేడం తెచ్చిస్తా అని చెప్తాడు. సరే, నాకు నెలకు వస్తుంది అమౌంట్, నేను ఒకటేసారి ఇచ్చేస్తా, నాకు డైలీ తీసుకొచ్చి అని చెప్తాడు. సరే అనేసి తను ఇక నవ్వుతూ సంతోషంతో వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. ఏముంది, తనే మర్చిపోలేని అందామని తను మనసు మీద అనుకుని ఆలోచిస్తుంటాడు. పొద్దున్న లేచి వెయిట్ చేస్తుంటాడు. నైట్ ఎప్పుడవుతుంది. నైట్ 12 కానీ మళ్ళీ అతను కాల్ వస్తుంది. అతను మళ్ళీ బిర్యానీ తీసుకొని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి కాలింగ్ వెళ్ళిపోడు. రా లోపలికి అంట. తను మంచిగా అందంగా రెడీ అయ్యి కూర్చొని ఉంటాడు. తను వెళ్ళి మేడం బిర్యానీ అంటే సరే అక్కడ పెట్టే అంటారు. సరే వెళ్ళాలా మేడం అంటే కూర్చో తిని వెళ్దు అంటారు. లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళి తింటూ ఉంటాను. పర్లేదు తిననేసి ఇద్దరు కలిసి బిర్యానీ తింటూ ఉంటారు. తినేసి తను మళ్ళీ బయటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు. ఈరోజు బిర్యానీతో పరిచయం అయ్యింది, ఇది మా పెళ్లి దగ్గరికి రావాలని తను అనుకుంటూ వెళ్తాడు. తను నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వస్తుంది నైట్. తను ఇక లెగ్ పీసులు, బిర్యానీ చాలా ఐటెం తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక పంతులు కలుస్తాడు. కలిసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఇక్కడెక్కడ డెలివరీ ఇస్తున్నావు అని అడుగుతావు. ఇది పంతులు, ఇక్కడ లోపల బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లా పైన ఫ్లోర్ 12 ఫ్లోర్ అంట. 12 ఫ్లోరా, అందులో ఎవరు లేరుగా బాబు అంటే ఎందుకు లేరు, అందులో ఒక అమ్మాయి ఉంది అని చెప్తాడు. అవునా,
బాబు అలా ఉన్నది మనుషులు గారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, డేంజర్ అది అని చెప్పేసి వెళ్తాడు. ఏంటి పంతులకి పిచ్చి పట్టిందా ఏంటి ఇలా అంటాడు, అప్సరసలా ఉందా అమ్మాయి, దెయ్యాలున్నాయని చెప్తాడు అని అనుకుంటూ వెళ్తాడు. పైకి వెళ్ళి అమ్మాయి దగ్గర మాట్లాడుతాడు. ఏంటి ఒక పంతులు కలిసిండు, ఈ బిల్డింగ్లో ఎవరు లేరు, అసలు మనుషులే లేరు, దెయ్యాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్తున్నట్టే, అవునా ఆ పంతులు కొంచెం పిచ్చి ఉన్నట్టుంది అందుకే అలా మాట్లాడుతున్నాని అమ్మాయి కవరప్ చేసేస్తుంది. ఇక నవ్వుకుంటూ ఇక తినేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే తను వచ్చేసి ప్రపోజ్ చేస్తాడు అమ్మాయికి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఆమె ఉండి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ఎలా చూసుకుంటావు నువ్వు ఈ డెలివరీ బాయ్ పని చేస్తే నన్ను చూసుకోగలుగుతావు అంటే, లేదు నీకు తెచ్చిన రోజులన్నా ప్రేమతో తెచ్చిస్తున్నా కదా అని చెప్తాడు. ఇంకొని చెప్తాను అమ్మాయి అంటే, అప్పుడు అతను సరే అనేసి తను నవ్వుకుంటూ వెళ్తాడు. ఫోన్ లోపల మర్చిపోతాడు. అని కొంచెం కిందికి పోయి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడు. డోర్ ఓపెనింగ్ ఉంటుంది. తను డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక దెయ్యం ఆకారంలో బిర్యానీ తింటూ ఉంటుంది చూడు. అది చూసి తను అక్కడి నుంచి పరిగెడతాడు, కిందికి వెళ్ళి ఆలోచించుకుంటాడు, ఈ పంతులు చెప్పింది నిజమే, నిజంగా ఇది దెయ్యాలో ఒక బంగ్లాలా ఉంది, నా ప్రాణాలు పోతుండే కదా, నేను ఆ పంతులు చెప్పిన నమ్మలేదని తను అక్కడి నుంచి పారిపోతాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు బాయ్.